సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఇది బాగుందని కూడా ఏమీ లేదు. ఒక రంగా చెప్పాలంటే ప్రభాస్ గారు చాలా తప్పు చేశారు. ఏం చేశారంటే ఈ స్టోరీని ఎన్నుకోవడం తప్పు చేశారు, డైరెక్టర్ని ఎంచుకోవడం ఇంకా తప్పు చేయడు. ఈ సినిమా ఏదైనా మైనస్ ఉందంటే అది మారుతిదే. మారుతి చిన్న సినిమా తప్ప పెద్ద సినిమా తీయలేడు, హ్యాండిల్ చేయలేడు. ప్రభాస్ అంటే నిజంగా ఒక డైనోసార్లాగా వాడాలి తప్ప చిన్నపిల్లల చేపలు, చిన్న చిన్న చేపలు, బెత్తులు ఇలా అనకూడదు. అసలు ప్రభాస్ని కట్అవుట్ ఏముంటుందో ఆ కట్అవుట్ దాకా జీవించాలా. ఏదో సినిమా చేద్దాం అనుకునే ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీసే అవకాశం మారుతికి దక్కింది. అలాంటితో ఎలా తీసుకోవాలి సినిమా? 3 గంటల 9 నిమిషాలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి తోడు పార్ట్ 2 వేసాడు. పార్ట్ 1 ఇప్పుడు ఎవడో తేగలేడు, పార్ట్ 2 కూడా వేసాడు. అనవసరం అనిపించింది. కానీ ఇందులో ప్రభాస్ గారు లుక్ కానీ, ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ 1 మ్యాన్ షో కనపడుతుంది. మిగతాది అంతా 0, అది మాత్రం 90% అనిపించింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ పర్వాలేదు అనిపించింది. అవుట్ ఆఫ్ రేటింగ్ అతి కష్టం మీద, వాళ్ళకి ఇష్టమే కూడా కాదు, అతి కష్టం మీద అవుట్ ఆఫ్ రేటింగ్ వరకు మనకు. కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన మారుతి గారు అసలు ఎలా అనుకుని తీశాడు? 2.5 సంవత్సరాలు ప్రభాస్ను హోల్డ్లో పెట్టి సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీయాలా? అసలు ప్రభాస్ కటౌట్ ఏంటి, ఆయన తీరేంటి, ఆయన దేహ దారుణ్యం ఏంటి? అలాంటి వ్యక్తికి ఎలాంటి సినిమాలు తీయాలా? ఇలాంటి రొట్ట సినిమాలు చేస్తావు నువ్వు? అసలు ప్రభాస్ వింటేజ్ అంటారు. అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వింటేజ్? ప్రభాస్కి 40 సంవత్సరాలా? ప్రభాస్కి 70 సంవత్సరాలా? నువ్వు వింటేజ్లో జీవించడానికి తిప్పుకొడుతా 40 సంవత్సరాలు. ఇక వింటేజ్ ఎందుకు జీవించాలా? ఉన్నట్టున్నట్టు జీవించాలి కదా. నువ్వు మారుతూ ఏంటని ఎందుకు చేసా సినిమా? నువ్వు ఎవరిని బాధ పెట్టడానికి తీసావు? నువ్వు 500 రూపాయలు పెట్టుకుని 3.5 గంటల 9 నిమిషాలు అంటే పొద్దున్న తెల్లరేట్లు వేసి స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళే లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు సినిమా తీసావు? అని ఏమైనా ఉందా నీకేమన్నా? మారుతి ఏమైనా ఉందా అసలు? ఇలాంటి సినిమా తెస్తా నువ్వు? ఒక పాన్ ఇండియా స్టార్ వాడుకుంటూ ఇలాగ వాడుకుంటా నువ్వు?